నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలి డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన బి జనార్దన్ రావు తాజా బదిలీల్లో భాగంగా విజయవాడ ట్రాఫిక్ డివిజన్ 1 ఏసీపీ నుండి తెనాలి డీఎస్పీగా నియామకం. నూతన డీఎస్పీకి శుభాకాంక్షలు తెలిపిన సబ్ డివిజన్లోని పోలీస్ అధికారులు. జలాశయాలకు మళ్లీ జలకళ. ఎగువ రాష్ట్రాల్లో వరదలతో నిండిన శ్రీశైలం జలాశయం, నాగార్జున సాగర్ జలాశయానికి చేరుతున్న వరద నీరు కృష్ణా పశ్చిమ డెల్టా ఆయకట్టుకు భరోసా. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. పార్టీ క్యాడర్కు ప్రజలకు అండగా ఉంటాం. తెనాలి నియోజకవర్గంలో మళ్లీ వైసీపీ జెండా ఎగురుతుంది. అభినందన సత్కారంలో శాసన మండలి ప్రతిపక్ష నేత లేళ్ల అప్పిరెడ్డి. తెనాలిలో సందడి చేసిన సినీ హీరోయిన్ హన్సిక. బోసు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన రిలయన్స్ డిజిటల్ ను ప్రారంభించిన అభిమానులను ఉత్సాహపరిచిన హన్సిక. శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా నియమితులైన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తొలిసారిగా తెనాలి వచ్చిన సందర్భంగా స్థానిక వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ సారథ్యంలో పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పార్టీ క్యాడర్కు అండగా ఉంటామని ఆయన హామీనిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలపై యూటర్న్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రతిపక్ష నేత లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో సూపర్ 6 హామీలను ఇచ్చి ఇప్పుడు వాటిని తలుచుకుంటేనే భయమేస్తుందని చెప్పడం యూటర్న్ కాక మరేమిటని ప్రశ్నించారు. శాసన మండలి ప్రతిపక్ష నేతగా ఎంపికయ్యాక తొలిసారిగా తెనాలి వచ్చిన లేళ్ల అప్పిరెడ్డి శుక్రవారం స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేల రాధికతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కారని 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్ర పరిస్థితులపై పూర్తి అవగాహన కలిగిన నేతగా గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో రాష్ట్రానికి 14 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పారని, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్లు అప్పులున్న ప్రకటన చేయించారని చెబుతూ వాస్తవానికి రాష్ట్ర అప్పులు 7 లక్షల కోట్లు మాత్రమేనని అన్నారు. రాజకీయ నేతలకు నిబద్ధత ఉండాలని, ఇచ్చిన మాటపై జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. సూపర్ 6 హామీలపై ప్రజలు ఆశగా చూస్తున్నారని, తల్లికి వందనం ఈ ఏడాది లేనట్టేనని, ఉచిత గ్యాస్ సిలిండర్లు హామీ కూడా లేదంటూ ఏ పథకం ఉంటుంది, ఏ పథకం లేదనే అయోమయ పరిస్థితులు కనిపిస్తున్నాయని గుర్తు చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగినప్పుడు, వారి హక్కుల్ని హరించి వేస్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలోని పేదల పక్షాన ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక కులమతాలు, రాజకీయ పార్టీలను చూడలేదని, ఓటు వేశారా లేదా అనేది కూడా చూడకుండా సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేసినట్లు అప్పిరెడ్డి గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో ఓట్లు వేయలేదనే సాకుతో దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులతో రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకువెళ్తున్నారో ఆలోచించాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పార్టీ కేడర్ను కాపాడుకుంటూనే పేదల పక్షాన ఇచ్చిన హామీల అమలు కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు శాసన మండలిలో నన్ను ప్రతిపక్ష నేతగా నిర్ణయించడం, ఆ నిర్ణయించినటువంటి ప్రక్రియలో భాగంగా రాజకీయంగా చైతన్యవంతమైనటువంటి తెనాలి ప్రాంతంలో గడిచిన 5 సంవత్సరాల్లో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ముందుకు సాగినటువంటి శాసనసభ్యుడిగా, అన్నిటికంటే నాకు వ్యక్తిగతంగా సోదర సమానుడైనటువంటి అన్నాబత్తిని శివకుమార్ గారిని కలుద్దామని, మర్యాదపూర్వకంగా కలుద్దామని ఉద్దేశంతో నేను ఈ రోజున తెనాలికి వచ్చిన తర్వాత తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ముఖ్యంగా పెద్దలు, నాయకులు అందరూ కూడా కలిసి నన్ను ఆహ్వానించినటువంటి తీరు కానీ, అభినందించినటువంటి తీరు కానీ జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేనన్న విషయాన్ని సందర్భంగా చెప్తూ, బహుశా ఎప్పుడు ఎక్కడా కూడా ఈ తెనాలి ప్రాంతంలో ఎప్పుడు కూడా అభివృద్ధి అనేది మాటల్లోనూ
లేకపోతే రాతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో చేతల్లో చేసి చూపించినటువంటి వ్యక్తి శివకుమార్ గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకున్నా, ప్రభుత్వ పరంగా ఏ సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయ పార్టీలు చూడకుండా మాకు 2019లో ఓట్లు వేశారా వేయలేదనే ఆలోచన చేయకుండా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాలని, సంక్షేమ కార్యక్రమాలను అందించాం. ఈ ప్రాంతానికి సంబంధించి అన్నాబొత్తుని శివకుమార్ నేతృత్వంలో పార్టీ కార్యకర్తలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సంబంధించి వైఎస్ఆర్ పార్టీ ఫ్లోర్ లీడర్గా గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యులు అన్న అప్పిరెడ్డి గారిని వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన సందర్భంగా, మరి ముఖ్యంగా మన జిల్లా వాసిగా ఈ గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధికి, కేడర్ సంక్షేమానికి, వైఎస్ఆర్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలుగా ఈ జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ యావత్ కేడర్కి ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి అన్న అప్పిరెడ్డి గారిని నియమించిన సందర్భంగా మొదటిసారి తెనాల్లోని వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల్లో కలవటం కోసం, అలాగే రాబోయే రోజుల్లో పార్టీని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్లే దానికోసం ఈరోజు తెనాలి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ మొత్తాన్ని కలవటానికి వచ్చిన అన్న అప్పిరెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అలాగే శాసన మండలిలో తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ వాణిని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతిగా, పేదల ముఖ్యమంత్రిగా ఎన్నైతే సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకి డేట్ని, టైంని ఇచ్చి సంక్షేమాన్ని అందించారో ఆ సంక్షేమాన్ని ఇప్పటి ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నెరవేర్చే విధంగా పోరాడే దాంట్లో కూడా అన్నకి ఈ జిల్లా వాసులుగా మేమందరం అండదండలుగా ఉంటామని చెప్పి యావత్ తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ మొత్తం అన్న నాయకత్వంలో నడుస్తానికి ఈరోజు వచ్చిన సందర్భంగా మరొకసారి కొత్తగా రాష్ట్రంలోని ప్రతి వ్యవసాయ మార్కెట్ యార్డుని రైతులకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతామని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ ఎం విజయ సునీత తెలియజేశారు. తెనాలిలో రైతులు సూచించిన సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు చేపడతామని కమిషనర్ విజయ సునీత అన్నారు. స్థానిక సుల్తానాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డును రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ ఎం విజయ సునీత శుక్రవారం సందర్శించారు. మధ్యాహ్నం మార్కెట్ యార్డుకు వచ్చిన కమిషనర్ సునీత యార్డు అంతటా పర్యటించి అక్కడ పరిస్థితులను పరిశీలన చేశారు. యార్డులో నిమ్మ రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. మార్కెట్ యార్డులో డ్రైనేజీ, రోడ్లు, మంచినీటి సౌకర్యం, లైటింగ్ వంటి పలు సమస్యలను నిమ్మ రైతులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. యార్డులో రైతులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి తదితర అంశాలపై అధికారులతో ఆమె చర్చించారు. ఈ సందర్భంగా మార్కెటింగ్ శాఖ కమిషనర్ ఎం విజయ సునీత మాట్లాడుతూ, ఇది రైతు ప్రభుత్వమని, రైతాంగ సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చారని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి మార్కెట్ యార్డును రైతులకు ప్రయోజనకరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. తెనాలి మార్కెట్ యార్డులో రైతులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిశీలించి దశల వారీగా పరిష్కరిస్తామని తెలిపారు. కమిషనర్ విజయ సునీత వెంట విజయవాడ జేడీ కాకుమాను శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ కార్యదర్శి రామ సుబ్బారావు, నిమ్మకాయల కమిషన్ మర్చెంట్స్ అసోసియేషన్ నాయకులు, రైతులు ఉన్నారు. డైరెక్టర్ అగ్రికల్చర్ మార్కెటింగ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా తెనాలి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ని సందర్శించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ట్రేడింగ్ యాక్టివిటీస్ను కూడా పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ నిమ్మకాయలకు సంబంధించినటువంటి ఇప్పుడు సీజన్ నడుస్తున్న వల్ల మరి రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం వారికి సమంజసంగానే ధర ఉంది అని చెప్పి వారందరూ కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయ యార్డుకు సంబంధించిన సమస్యలు కూడా మరి హమాలీలు, సిబ్బంది మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఇక్కడ మరి రైతు పరంగా వారికి ప్రయోజనాలు అందే విధంగా, రైతులకు ధర పరంగా లాభదాయకంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా ఇప్పటికే అనేక కొత్త పథకాల ద్వారా వీరందరికీ కూడా
మరి ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఎన్నో పథకాలను కూడా తీసుకురావడం జరిగింది కూడా వాటిని యాక్టివేట్ చేయించి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో విధులు నిర్వహించే విధంగా చూసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా పూర్తి స్థాయిలో మరి తీర్చడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఈ విజిట్ సందర్భంగా ఇక్కడ మరి రోడ్ అనేది సరిగా లేదు, ఒక సైడ్ మాత్రమే ఉండడం కారణంగా మరి లారీలు మరి ఎంట్రీ ఎగ్జిట్కి ఇబ్బందికరంగా ఉంది అని మరి ట్రేడర్స్ యూనియన్ అసోసియేషన్ వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి వెంటనే ఎస్టిమేషన్స్ కూడా తెప్పించుకోవడం, వాటి మీద వెంటనే యాక్షన్ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీ మీద మరి మార్కెట్ సెస్ ఎంతవరకు వసూలు చేస్తున్నారు అనేది కూడా పరిశీలించడం జరిగింది. మరి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్కి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఇప్పటికే నా దృష్టికి వచ్చాయి. వీటన్నిటి మీద ఒక వర్క్షాప్ లాంటిది కూడా నిర్వహించి ఆల్ సెక్రటరీస్తో ఒకటి ముఖ్యంగా రోడ్డు వర్షాకాలం కారణంగా లారీలు లోపలికి వచ్చినప్పుడు దాదాపు చాలా వరకు లారీలు ఇరుక్కుపోవడం జరుగుతోంది. వాటిని బయటకు తీయడం కూడా సమస్యగా పరిణించడం అని చెప్తున్నారు. అదేవిధంగా సీసీ రోడ్ కూడా ఒకవైపే ఉంది, దీన్ని ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేయడం జరిగింది. రెండోది వాటర్ సమస్య కూడా చెప్పారు. అదేవిధంగా ఇక్కడ సిబ్బందికి సంబంధించి వేకెన్సీస్ ఎక్కువ ఉండడం కారణంగా హ్యాండ్లింగ్ ఇష్యూస్ వస్తున్నాయని కూడా తెలియజేయడం జరిగింది. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో సినీ హీరోయిన్ హన్సిక సందడి చేశారు. తెనాలిలో నూతనంగా ఏర్పాటు చేసిన రిలయన్స్ డిజిటల్ షోరూంను హన్సిక చేతుల మీదుగా ప్రారంభించగా ఆమెను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. స్థానిక బోస్ రోడ్లోని పెంబసాని థియేటర్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన రిలయన్స్ డిజిటల్ షోరూం ప్రారంభోత్సవం శుక్రవారం సాయంత్రం సందడిగా జరిగింది. దేశవ్యాప్తంగా 640కి పైగా షోరూంలు కలిగి ఉన్న రిలయన్స్ డిజిటల్ రాష్ట్రంలో 48వ షోరూంను తెనాలిలో ఏర్పాటు చేశారు. అధునాతన హంగులతో వివిధ రకాల లేటెస్ట్ ఎలక్ట్రానిక్ పరికరాలతో ఏర్పాటు చేసిన షోరూం ప్రారంభోత్సవానికి సినీ నటి హన్సిక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా షోరూం ఎదురుగా ఏర్పాటు చేసిన వేదికపైకి చేరుకున్న హన్సిక అభిమానులతో మాట్లాడారు. యాంకర్స్ సుమంత్, అమూల్య అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్లు తనకు ఇష్టమైన హీరోలుగా చెప్పారు. యాంకర్స్ ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిస్తూ అభిమానులు అందరినీ ఉత్సాహపరిచారు. Thank you so much. హన్సిక గారు వెల్కమ్ టు తెనాలి. ఒకసారి గట్టిగా ఓయేసుకుందామా? కమోన్. కానీ సుమంత్ గారు, నాకు ఎందుకో హన్సిక గారిని చూస్తే ఒకసారి హక్ చేసుకోవాలనిపిస్తుంది. Yeah, Hansika Garu, Tenali is generally all good people stay in Tenali. First of all, Reliance Digital is the most awaiting thing which is happening today, which is going to be inaugurated by you very, very shortly, definitely. India lone the biggest brand Reliance Digital. Everybody knows this. 640 plus stores across Pan India. This is a 48th store in Andhra Pradesh, in Tenali actually, first store. So very happy for having you here this evening. Okkasari gattiga chappatలతో we really have to thank Hansika garu for accepting Reliance Digital invitation. మిమ్మల్ని అందరినీ కలవడానికి వచ్చినందుకు. And Tenali అంటే people generally call, ఆంధ్రాలో ఉండేవాళ్ళు, we call this as Andhra Paris, which is connected through all canals actually. So famous sweet is jalebi. So just in a short I'm just introducing Tenali to you. So what is your favorite gadget? Which gadget you carry all the times along with you? మీరు అంటే నేను ఏం అడుగుతున్నానంటే ఆవిడకి ఇష్టమైన ఎలక్ట్రానిక్ గుడ్ ఆర్ గ్యాడ్జెట్ ఏంటి, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఏం క్యారీ చేస్తూ ఉంటారు? వి జస్ట్ వాంటెడ్ టు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఆర్ obviously phone, mobile like everyone out here, but I get my phones from Reliance Digital always. Okay, so Reliance, when we talk in specific about Reliance Digital, complete electronic happening things will all updated at very, very low prices with very good offers happens only at Reliance Digital. So whenever you come to Reliance, which item or which electronic good attracts you the most? అంటే ఏది కొనాలనిపిస్తుంది? దట్ మైట్ బి వాషింగ్ మెషిన్, లేకపోతే ఓవెన్, లేకపోతే మిక్సరా? Microwave. ఓహో, దట్ ఈస్ గుడ్. నాకు బాగా ఉపయోగపడుతుంది. మార్నింగ్ ఫుడ్ ని ఈవినింగ్ కూడా హీట్ చేసుకొని తినచ్చు హ్యాపీగా. Easy.
ఓకే, సో మిమ్మల్ని అయితే ఫస్ట్ నుంచి దేశముద్రు నుంచి 2007లో దేశముద్రి అంటే ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా హిందీ మూవీస్తో అరంగేట్రం చేసి సీరియల్స్తో స్టార్ట్ చేసి తెలుగులో అడుగుపెట్టిన మొట్టమొదటి సినిమా దేశముద్రులో షీ వన్ ఫిలింఫేర్ అవార్డ్, విచ్ ఇస్ డెఫినెట్లీ నాట్ ఏ జోక్. ఒకసారి గట్టిగా చప్పట్లతో కంగ్రాచులేషన్స్ చెప్దాం ఆ విషయానికి. అండ్ ఇప్పటి వరకు మై నేమ్ ఈజ్ శృతి వరకు సినిమా వరకు వీఆర్ జస్ట్ ఫాలోయింగ్ యూ యాజ్ అ డై హార్డ్ ఫ్యాన్ ఆల్ ద టైమ్స్. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మూవీ? హూ ఈస్ యువర్ ఫేవరెట్ యాక్టర్ ఇన్ జనరల్? నార్మలీ 1, 2, 3 actors are also okay. 2 actors. Okay. One is Pawan Kalyan sir. I love Pawan Kalyan sir. I want to work with him. And my first co-star Allu Arjun, Bunny is always going to be favorite. Yeah. Pushpa. So I love him. So we also love all the times Vaishali, that character. Inka memo ante though so many films come into picture, but we never miss that character and that movie Deshamadru. Avunu anna vallu oksa gattiga oyeskovala. Come on. ఇప్పటికీ మనసులో హన్సిక గారు అంటే దేశముద్రు అంతే. సో స్వీట్ అన్నమాట, అలా ఉండిపోతారు. రాయ్ రాయ్ వాయ్ వాయ్ ये क्या है వైశాలి always. అనంతరం నూతన షోరూంను ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేశారు. షోరూంలో ఉన్న వివిధ ఎలక్ట్రానిక్ మోడల్స్ను పరిశీలించారు. అనంతరం కేక్ కట్ చేసి షోరూం నిర్వాహకులకు అభినందనలు, మొదటగా కొనుగోలు చేసిన కస్టమర్లకు అభినందనలు తెలుపుతూ వారితో ఫోటోలు దిగారు. అనంతరం హన్సిక మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర ప్యారిస్ తెనాలి చాలా బాగుందని అన్నారు. ఇక్కడకు రావటం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. రిలయన్స్ డిజిటల్స్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ తెనాలిలో షోరూం ప్రారంభోత్సవానికి రావటం ఎంతో ఆనందంగా ఉందని హన్సిక తెలియజేశారు. About Tenali, I've heard that the sweets, your desserts are very famous, and it's called the Paris of Andhra Paris because of the canals. So very happy that I'm here, and I have shot here before. So I've always felt, and I still feel, the people out here are very warm. Reliance Digital, like I said, I'm very proud to be the brand ambassador. They have great deals, and this is their new store in Tenali. I'm happy that I could be a part of the launch. గత ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలపై కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటోందని శాసనమండలి ప్రతిపక్ష నేత లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే చంద్రబాబు సూపర్ 6 పథకాలంటేనే భయమేస్తుందని అనటం ఇందుకు నిదర్శనమని అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఉండొచ్చని, ప్రజలకు పార్టీ కేడర్కు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నాయకత్వంలో అండగా ఉంటుందని శాసనమండలి ప్రతిపక్ష నేత లేళ్ల అప్పిరెడ్డి స్పష్టంగా చెప్పారు. శాసనమండలి ప్రతిపక్ష నేతగా నియమితులయ్యాక మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ని మర్యాదపూర్వకంగా కలిసేందుకు తొలిసారిగా శుక్రవారం తెనాలి వచ్చిన అప్పిరెడ్డికి స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో పార్టీ స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తండ్రి అన్నాబత్తుని సత్యనారాయణ వారసత్వాన్ని పుణుకుపుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చిన అన్నాబత్తుని శివకుమార్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గత 5 ఏళ్లు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కోసం తపన పడ్డారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలు, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీలో గతంలో ఎవ్వరూ చేయలేనంతగా లబ్ధిని చేకూర్చినట్లు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటూ పార్టీ అభివృద్ధికి లేళ్ల అప్పిరెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. ఆయన సేవలను గుర్తించి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన శాసనమండలి ప్రతిపక్ష నేతగా ప్రజలు వాణిని శాసనమండలిలో వినిపిస్తూ కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల అమలుకు పోరాటం చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు, మున్సిపల్ చైర్పర్సన్ తాడివేని రాధిక, మున్సిపల్ వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, పార్టీ పట్టణ అధ్యక్షులు మద్దాలి శేషాచలం, షేక్ దుబాయ్ బాబు, తెనాలి, కొల్లిపర మండలాల అధ్యక్షులు చెన్నుబైన శ్రీనివాసరావు, అవుతు పోతురెడ్డి, దేశు శ్రీనివాసరావు, కౌన్సిలర్లు మొగల్ అహ్మద్, ఆవుల కోటయ్య, ఏతాటి అనిల్, కొర్ర యశోద, తోట రఘురాం, పెచ్చింగ్ సుభాని, ఎంపీటీసీ దోసుపాటి నాగదేవిక, పార్టీ నేతలు బూర్ల దుర్గాప్రసాద్, కటారి హరీష్, తాడిపైన రమేష్, కాకి దేవసహాయం, ఏలూరు శేషగిరిరావు, బొంతు నరేందర్ రెడ్డి, కాళిదాసు సత్యనారాయణ, జలగం రామకృష్ణ, మల్లెబైన రాము, ప్రసాదం భాస్కర్రావు, గోల్డు రహీమా, కుర్రా శ్రీను, ఎన్ఆర్కే శర్మ, సయ్యద్ గౌస్ అన్సారీ, కొమ్ము రాయల్, కాళహస్తి భవానీ శంకర్, కొల్లా గురునాథ్ గుప్తా, వడ్లమూడి నాని, పినపాటి అనిల్, పెదలంక వెంకటేశ్వర్లు, కోలావాసు, పెసర్లంక రమణ, వాడపల్లి శివరామకృష్ణ ప్రసాద్, గైరుబోయిన సుబ్బారావు, మేకల చిరంజీవి, గుర్రం హేమలత, కాళిదాసు వెంకటేశ్వరరావు, అత్తోట చంటి, అక్కిదాసు కిరణ్, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బెత్తాళ ప్రభాకర్,
న్యాయవాదులు కెఎం విల్సన్, గుంటూరు కృష్ణ, చింకా సురేష్, పిల్లి వీరయ్య, యలవర్తి సాంబశివరావు తదితరులు లేళ్ల అప్పిరెడ్డిని సత్కరించిన వారిలో ఉన్నారు. వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో పేద బ్రాహ్మణ విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు సమాఖ్య నాయకులు తెలియజేశారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. స్థానిక నాజరపేట అనుగోలు వారి వీధిలోని విద్యాశంకర భారతి నృసింహ సదనంలో శుక్రవారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు అమ్మడి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పేద బ్రాహ్మణ విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. నాజర్పేట అనుగోలు వారి వీధిలోని విద్యాశంకర భారతి నృసింహ సదనంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. 1వ తరగతి నుండి డిగ్రీ, ఇంజనీరింగ్ తదితర విద్యను అభ్యసించే విద్యార్థులందరికీ నోట్బుక్స్ ఇవ్వబడతాయని చెప్పారు. విద్యార్థులు రామలింగేశ్వరపేట 3 బొమ్మల సెంటర్లోని సమాఖ్య కార్యాలయంలో టోకెన్లు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఉపాధ్యక్షులు కుందేటి సుబ్రహ్మణ్యం, కోశాధికారి టి దక్షిణామూర్తి, భాగవతుల కామేశ్వరరావు, రావినూతల రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య వారు విద్యాశంకర భారతి నిలయంలో పేద బ్రాహ్మణ విద్యార్థులకి పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఈ నెల 9వ తారీఖున ఏర్పాటు చేయడం సాయంత్రం 5 గంటలకి. ఈ కార్యక్రమంపై పత్రికా సమావేశం ఏర్పాటు చేసి పత్రికల ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ నెల ఆగస్టు 9వ తారీఖు సాయంత్రం 4 గంటలకి తెనాలి నాజరపేట అనుగోలు వారి వీధిలో గల విద్యాశంకర భారతి సదనమునందు పేద బ్రాహ్మణ విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖులందరూ హాజరవుతారు. కాబట్టి బ్రాహ్మణ సోదరీమణులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అంతేకాకుండా బ్రాహ్మణ సోదరీమణుల వాళ్ళ పిల్లలకు సంబంధించి ఈ నోట్ పుస్తకాల కొరకు మనం రామలింగేశ్వరపేట తడికిలబడి ఎదురుగా ఉన్న
వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య కార్యాలయంలో సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు టోకెన్స్ ఇస్తారు. కాబట్టి ఈ టోకెన్స్ అందరూ తీసుకుని నాదరపేటలో ఉన్న విద్యాశంకర భారతీ సదనమునకు వచ్చి 9వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభం అవుతుంది కనుక ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి నోట్బుక్స్ అన్నీ తీసుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున అందరినీ ఈ నెల 9వ తారీఖు సాయంత్రం 4 గంటలకు శంకావారి కొట్ల బజార్ అంటారు, దాన్ని అనుగోలు వారి వీధి. ఆ బజారులో గల సేవాశ్రమంలో పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి బ్రాహ్మణ పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ వచ్చి ఆ యొక్క పుస్తకాలను తీసుకొని వెళ్ళవలసిందిగా బ్రాహ్మణ విద్యార్థులందరికీ 9వ తారీఖు 4 గంటలకి ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు నోట్స్ బుక్స్ పంపిణీ చేస్తున్నాము. విద్యాశంకర భారతీ సదనం అనుగోలు వారి వీధిలో అందరూ దయచేసి విచ్చేసి ఈ విద్యాశంకర భారతీ సదనంలో వేద పాఠశాల ప్రారంభించడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత అది కూడా మీరు భవనాన్ని సందర్శించి ఎస్సీ వర్గీకరణ అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. చినరావూరులో జరిగిన వేడుకల్లో నాయకులతో కలిసి పాల్గొన్నారు. స్థానిక చినరావూరు రైల్వే స్టేషన్ సెంటర్లో గురువారం రాత్రి చినరావూరు ఎంఆర్పీఎస్ యూత్ ఆధ్వర్యంలో వేడుక నిర్వహించారు. తొలుత బాణసంచా కాల్చి దండోరా వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ మాట్లాడుతూ 1996 నుండి మాదిగ దండోరా కార్యకలాపాలు ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్నాయని, 30 ఏళ్ల క్రితం నుండి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ సామాజిక వర్గంలోని ఇతర కులాలతో సమానంగా విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో మాదిగ సోదరులు సమాన హక్కులు పొందాలని అన్నారు. అందుకు ఏబిసిడీలుగా విభజించాలని, ఎస్సీ ఎస్టీ విభజన జరగాలని మందకృష్ణ మాదిగ కోర్టులో న్యాయ పోరాటం చేశారని గుర్తు చేశారు. వర్గీకరణకు మద్దతు ఇచ్చిన తొలి నేత చంద్రబాబు నాయుడు అని, అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎంఆర్పీఎస్ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని గత సార్వత్రిక ఎన్నికల్లో హామీ ఇవ్వటం జరిగిందని చెబుతూ ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇకపై మాదిగ జాతి యువత ఉన్నత చదువులు చదువుకుని అత్యున్నత ఉద్యోగాలు పొందుకోవాలని పిలుపునిస్తూ ఇక నుండి మాదిగ జాతికి సామాజిక, ఆర్థిక, ఉద్యోగ, రాజకీయ అసమానతలు తొలగిపోతాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చినరావూరు ఎంఆర్పీఎస్ యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 30 సంవత్సరాల క్రితం దండోరాను స్థాపించి అప్పటి నుండి అణచివేతకు గురైన నా మాదిగ జాతి చదువుకోవటమే కాదు, ఇతర ఎస్సీ సామాజిక వర్గంలోని సోదరులతో సమానంగా మా ఉద్యోగాలు మేమే పొందుకోవాలి, మా ఉద్యోగాలు ఇంకొకరికి ఎందుకు వెళ్ళాలి అన్న ఒకే ఒక కాన్సెప్ట్తో ఆనాడు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు పూనుకొని 30 ఏళ్ల క్రితం అప్పటి నుండి ఎవరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా ఉద్యమంలో కొంతమంది మా అన్న కృష్ణ మాదిగన్నకు కొన్నిసార్లు వెన్నుపోట్లు పొడిచిన మొక్కవోని దీక్షతో పట్టు విడవకుండా తను పట్టిందే పట్టుగా ఈ రోజున సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ సాధించాడు ఏబిసిడీలుగా అని అంటే మరొక అంబేద్కర్తో మేము పోల్చుతున్నాం. అమ్మ మీద ప్రేమ లేని వారు ఎవరు ఉండరని, అలా అమ్మ మీద ప్రేమతో ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు అడప సంపత్ రాయుడు అన్నారు. నాటిన ఆ మొక్కను జాగ్రత్తగా సంరక్షిస్తూ అమ్మలా చూసుకోవాలని ఆయన సూచించారు. భారతీయ జనతా పార్టీ తెనాలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అమ్మ కోసం ఒక మొక్క అనే కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక కొత్తపేటలోని పాత ప్రభుత్వ వైద్యశాల వెనుక రోడ్లో ఉదయం జరిగిన కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు అడప సంపత్ రాయుడు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు అమ్మ కోసం ఒక మొక్క కార్యక్రమాన్ని చేపట్టి నాయకులందరూ అక్కడ మొక్కలు నాటారు. సంపత్ రాయుడు మాట్లాడుతూ అమ్మ మీద ప్రేమ ఉన్నవారందరూ తల ఒక మొక్క నాటడం వల్ల వాతావరణం బాగుండి అందరికీ మంచి ఆరోగ్యం ఇస్తుందని అన్నారు. నాటిన మొక్కను చూసినప్పుడల్లా అమ్మను చూసిన భావన కలుగుతుందని చెప్పారు. అలాగే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, దాదాపు 100కు పైగా ఉన్న షెడ్యూల్డ్ కులాలకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ 100 ఏళ్ల పోరాటం వల్ల అనేక మందికి మేలు చేకూరుతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలియజేశారు. బీజేపీ సీనియర్ నాయకులు టి రఘు మాట్లాడుతూ
జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యకు నివాళి అర్పించడంతో పాటు భారతదేశం మొత్తం మొక్కలు చేసి పర్యావరణ హితం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గాజులు వెంకయ్యనాయుడు, తెనాలి అసెంబ్లీ కన్వీనర్ కటారి వాసుదేవనాయుడు, పట్టణ ఉపాధ్యక్షులు తుమ్మల సాయి, టి వెంకటేశ్వరరావు, శిఖా రవీంద్రబాబు, కార్యదర్శి కె శ్రీనివాస్, కుశల్ రాజు జైన్, డి వీరయ్య, జనసేన నాయకులు పసుపులేటి గోవర్ధన్, బీజేపీ తెనాలి మండల అధ్యక్షులు నందకిషోర్ తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు దేశం మొత్తం మీద కూడా ఈ వర్షాకాలంలో చెట్లు నాటే కార్యక్రమానికి ఒక గొప్ప పేరుని ఉదహరించారు. అదే అమ్మ కోసం, ఈ భరతమాత కోసం, ఈ తల్లి కోసం. ఈ తల్లి భరతమాత మనల్ని ఎలా అయితే పెంచి పోషించినయో అదేవిధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక చెట్టును నాటి ఆ చెట్టును నాటమే కాకుండా దాన్ని పూర్తి సంరక్షణ బాధ్యత తీసుకుని ఆ చెట్లు పెంచడం మూలంగా పర్యావరణానికి అదే వాతావరణానికి బాగుండటం మూలంగా అందరూ ఆరోగ్యవంతులుగా ఉంటారని సబ్కా వికాస్ సబ్కే సాత్ సబ్కా వికాస్ లాగా మొత్తం అందరూ కూడా సమృద్ధిగా ఉండాలని భావంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నిన్నటి రోజున చారిత్రాత్మకమైన తీర్పు ఒకటి వచ్చింది. అందరికీ తెలిసిన విషయమే. 3 శతాబ్దాలుగా పోరాటం చేసి సంపాదించుకున్న రిజర్వేషన్, అదే వర్గీకరణలో ఉన్న ABCD రిజర్వేషన్ తీసుకురావడం, దానికి ఉన్న ధర్మాసనంలో ఉన్న జడ్జెస్లో 7గురిలో కూడా 6గురు సంపూర్ణంగా మద్దతు తెలపడం, దానికోసం కేంద్రం ఉన్న ప్రభుత్వం పూర్తి సమీక్షలు సమావేశాలు ఏర్పాటు చేసి ఎటువంటి లోటుపాట్లు లేకుండా జడ్జిమెంట్కి సానుకూలమైన విధానాలన్నింటినీ కూడా తీసుకురావడం చాలా సంతోషదాయకం. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమ పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తుది తీర్పు అని నాయకులు పేర్కొన్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ సంబరాలు చేసుకున్నారు. ఎంఆర్పీఎస్ వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వడం పట్ల ఎంఆర్పీఎస్, టీడీపీ, ఎస్సీసీఎల్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ గురువారం రాత్రి స్థానిక మల్లెపాడు సహా చెంచుపేటలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లెపాడులో మందా అఖిల్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు చిలక కిరణ్ మాదిగ, టీడీపీ, ఎస్సీసీఎల్ జిల్లా మాజీ అధ్యక్షులు సౌపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతిమంగా ధర్మమే గెలిచిందని అన్నారు. వర్గీకరణ పోరాటంలో అసువులు బాసి అమరవీరులకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నామన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సహా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మందా అఖిల్, పినపాటి గోపి, జోష్, మధు, పినపాటి రత్నరాజు, పినపాటి జక్కయ్య తదితరులు పాల్గొన్నారు. మాదిగ ఉపకులాల చిరకాల వాంఛ అయిన ఎస్సీ వర్గీకరణ సాధన ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుతో విజయం సాధించాం. మరి మానేశ్రీ మందకృష్ణ మాదిగ గారి సారథ్యంలో మరి 30 సంవత్సరాలుగా వర్గీకరణ కోసం అలుపెలగని పోరాటం చేస్తున్న సంగతి సమాజం గమనిస్తూ ఉంది. మరి ఉమ్మడి రిజర్వేషన్ వల్ల మాదిగ ఉపకులాలకు సమన్వయం జరగట్లేదని మరి ఆ రోజు కృష్ణమాదిగ గారు గమనించి ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 20 మంది యువకులతో ప్రారంభమైన ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా మరి అన్ని రాజకీయ పార్టీలను కదిలించి జరుగుతున్న అన్యాయాల మీద ఏకకంఠ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు మరి మొన్న సుప్రీంకోర్టు వాదనలు వినిపించినప్పుడు వర్గీకి అనుకూలంగా మాట్లాడటం ద్వారా ఈరోజు 7గురు సభ్యుల జడ్జిల ధర్మాసనం మరి వర్గీకరణ న్యాయబద్ధమే, వర్గీకరణ సామాజిక న్యాయం జరగాలంటే వర్గీకరణ ఖచ్చితంగా అమలు అవ్వాలని చెప్పి ఎస్సీ ఎస్టీల వర్గీకరణ ఈరోజు జరిగింది. దానికి ఖచ్చితంగా మేము మరి బీజేపీ ప్రభుత్వానికి, మోడీ గారికి రుణపడి ఉంటాం. 30 ఏళ్ళుగా మాదిగలు ఎంతో అణచివేతకు గురి అవ్వడం జరిగింది. ఈ రోజుతో విముక్తి చెందాం. మాదిగలు ఎన్నో కష్టాలు పడి ఈ వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ళ నుంచి ఎంతోమంది ఆ ఎంఆర్పిఎస్లో పనిచేస్తూ అమరులై మాకు ఈ విజయాన్ని సాధించి పెట్టారు. మేమందరం మోడీ గారికి మరియు మందకృష్ణ మాదిగ గారికి జీవితాంతం రుణపడి ఉంటాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23,000 మందికి ఉద్యోగాలు ఉండటం జరిగింది. దీన్ని ఆధారం చేసుకునే సుప్రీంకోర్టు ఈరోజు వర్గీకరణ విషయంలో ఎస్సీలు ఉమ్మడిగా ఉంటే అసమానతలు ఉన్నాయి, ఎస్సీలు అభివృద్ధి చెందాలంటే వర్గీకరణ చెందాలని 7గురు సభ్యుల ధర్మాసనం పేర్కొనటం
వర్గీకరణ లక్ష్యం నెరవేరడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా వర్గీకరణకి మనకు సహకరించిన చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కృష్ణమాది గారు కృషి ఫలించి ఈరోజు మాదిగల ఆకాంక్ష నెరవేరేందుకు ఆయనకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ జీవితాంతం ఈ కులం కృష్ణమాది గారు రుణపడిందని తెలియజేస్తూ అనంతరం స్థానిక 32వ వార్డ్ అమరావతి కాలనీలో ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. అదేవిధంగా మందా కృష్ణమాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు చిలక కిరణ్ మాదిగ, టీడీపీ ఎస్సీసీఎల్ జిల్లా మాజీ అధ్యక్షులు సౌపాటి కిరణ్, 32వ వార్డ్ ఇన్ఛార్జ్ గాజులవర్తి సురేష్, కటివరపు రాజు, కొమ్ము బాలనాగమ్మ, కుక్కలగడ్డ మనోజ్, తంగిరాల మరియదాసు, అత్తోట రత్నప్రసాద్, తలారి దాసు, శశి, గౌరీష్, మహేష్, గాంధీ, గోపి, జీవన్ తదితర దళిత నాయకులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్రాలదే తుది నిర్ణయం అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం పట్ల నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమ పోరాట ఫలితమే ఈ తీర్పు అని పేర్కొన్నారు. మన మాదిగ జాతికి బాబు జగజ్జీవన్ రావు గారి వారసులుగా 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మాన్యశ్రీ మందాకృష్ణ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ వర్గీకరణ అంశం ఈరోజు తుది తీర్పు రావటం మాదిగ జాతిగా మేమెంతో హర్షిస్తున్నాము, గర్వపడుతున్నాము. ఎక్కడో పల్లెలో కమిటీ స్టార్ట్ అయిన కాడి నుంచి ఇక్కడ ఢిల్లీ గోడలు బద్దలు కొట్టామంటే అది కేవలం మందాకృష్ణ మాదిగ గారి వల్లే జరిగింది. 30 సంవత్సరాల అలుపెరగని పోరాటం, 30 సంవత్సరాల జరిగినలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు జరిగి ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క వర్గీకరణ అనేది మా జాతీయలో ఎంతోమంది యొక్క విద్యార్థులకు వాళ్ళ యొక్క ఒక భవిష్యత్తులో నిర్ణయించడంలో ఎంతో పాత్ర వహిస్తామని, అదేవిధంగా ఈ యొక్క వర్గీకరణ పాత్ర వహించినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ధర్మాసనం మేము స్వాగతిస్తూ, అదే రానున్న భవిష్యత్తు కాలంలో కూడా మోడీ గారికి అదేవిధంగా చంద్రబాబు గారికి మేము మా యొక్క పూర్తి మద్దతు కల్పిస్తామని. తెనాలి డీఎస్పీగా బి జనార్దన్ రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా తెనాలి డీఎస్పీగా జనార్దన్ రావు నియమితులయ్యారు. ముందుగా వైకుంఠపురం దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని అనంతరం తన కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన డీఎస్పీ బదిలీలో భాగంగా తెనాలి సబ్ డివిజనల్ అధికారిగా బి జనార్దన్ రావు నియమితులయ్యారు. 1995వ బ్యాచ్కు చెందిన జనార్దన్ రావు ఏలూరు రేంజ్ ఎస్ఐగా ఎంపికై కృష్ణా జిల్లా పరిధిలో పలు స్టేషన్లలో ఎస్ఐగా విధులు నిర్వర్తించారు. అనంతరం సిఐగా పదోన్నతి పొంది సిఐడి విభాగంలో పనిచేశారు. 2019లో డీఎస్పీగా పదోన్నతి పొంది అవినీతి నిరోధక శాఖలో ఇప్పటివరకు పనిచేశారు. విజయవాడ వెస్ట్ ఏసీపీగా కూడా ఆయన సేవలందించారు. అనంతరం తెనాలి డీఎస్పీగా నియమితులై గత ఏడాది మే 10వ తేదీన బాధ్యతలు చేపట్టి ఈ ఏడాది ఫిబ్రవరి 14 వరకు 9 నెలల పాటు పనిచేశారు. ఎన్నికల ముందు జరిగిన బదిలీలో భాగంగా విజయవాడ ట్రాఫిక్ డివిజన్ 1 ఏసీపీగా నియమితులై ఇప్పటి వరకు అక్కడ విధులు నిర్వర్తించారు. తాజా బదిలీలో భాగంగా ఇక్కడ డీఎస్పీ ఎం రమేష్ బదిలీ కాగా ఆయన స్థానంలో బి జనార్దన్ రావు తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్థానిక డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఆయన బాధ్యతలు తీసుకున్నారు. విజయవాడ నుండి వచ్చిన డీఎస్పీ జనార్దన్ రావు ముందుగా 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబుతో కలిసి వైకుంఠపురం క్షేత్రాన్ని సందర్శించారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు డీఎస్పీకి ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం సబ్ డివిజనల్ కార్యాలయానికి చేరుకున్న డీఎస్పీకి వేద పండితులు ఆశీస్సులు అందజేశారు. కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. డివిజన్ పరిధిలో పలు స్టేషన్ల అధికారులు, సిబ్బంది డీఎస్పీ జనార్దన్ రావుకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి పోలీస్ డివిజన్లోని ప్రధాన సమస్యలపై దృష్టి సారించి వాటిని పరిష్కరిస్తానని డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. ప్రజలు తమకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ధైర్యంగా తమ వద్దకు వచ్చి తెలియజేయవచ్చునని చెప్పారు. గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని డీఎస్పీ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు, రూరల్ సిఐ టి వెంకటేశ్వర్లు, ఎస్ఐలు ఎన్ ప్రకాశ్రావు, పి కోటేశ్వరరావు సహా పలువురు సిబ్బంది డీఎస్పీకి స్వాగతం పలికారు. ఈరోజు నేను తెనాలి డీఎస్పీగా ఛార్జ్ తీసుకున్నాను. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, మా డీజీపీ గారు ద్వారకా తిరుమలరావు గారు మా మీద ఉన్న విశ్వాసంతో, నమ్మకంతో ఈ పదవి ఇచ్చారు.
దీన్ని మేము బాధ్యతగా చేసి తెనాలిలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ప్రజలు స్వేచ్ఛగా స్టేషన్లకు వచ్చి వాళ్ళ యొక్క గ్రీవెన్స్ని చెప్పుకొని అవి తీరే విధంగా మేము పాలన చేస్తాము. దీని నిమిత్తం ప్రజలు, మీడియా అందరూ కూడా సహకరించి ఏమన్నా గ్రీవియన్స్ ఉన్నా మాకు వచ్చి చెప్తే మేము దాన్ని సర్దిద్దడానికి ప్రయత్నం చేస్తామని మీడియా పూర్వకంగా మీ అందరికీ మనవి చేసుకుంటాం. పట్టణంలో ఈ మధ్య గంజాయి విపరీతంగా ఉందని వచ్చింది. దాన్ని మేము అరికడతాము, ఉక్కుపాదం మోపుతాము. గతంలో కూడా మేము చేసాము. ఇప్పుడు కూడా ఆ గంజాయి వ్యాపారం చేసేవాళ్ళు కానీ తాగేవాళ్ళు కానీ మేము హెచ్చరిస్తున్నాము. వారి మీద కేసులు, కఠినమైన సెక్షన్తో కేసులు పెట్టడం జరుగుతూ ఉంటుంది. మహిళలను వేధించినా, మందు తాగి రోడ్ల మీద న్యూసెన్స్ చేసినా, ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసినా కూడా ఈ మా తెనాలి మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం స్త్రీల వేధింపుల మీద కానీ, గంజాయి మీద కానీ, ఇటు ప్యాకాట్ల మీద కానీ కఠినమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. అటువంటి ఏమీ ఉన్నా వారు సరైన మార్గంలో పోవాలి, లేని యెడల చట్టపరంగా శిక్షించబడడానికి ఆస్కారం ఉంటుందని. కట్టేవరంలోని దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో గ్రామస్తులు అమ్మవారికి ఆషాఢ మాస సారె సమర్పించారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. తెనాలి మండలం కట్టివరం గ్రామంలో వేయించేసి ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శుక్రవారం అమ్మవారికి ఆషాఢ మాస సారెను సమర్పించారు. ఆషాఢ మాసం చివరి శుక్రవారం సందర్భంగా గ్రామస్తులు, మహిళలు అందరూ ప్రదర్శనగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సారెను సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు. మహిళలు, గ్రామస్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త జాజుల వెంకటేశ్వరరావు, ఆలయ పూజారులు మణికంఠవర్మ, జగదీష్ పూజలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. దుర్గా లక్ష్మీ దివ్యవాణి రావే ఓంకారి హ్రీంకారి హ్రీంకారి క్లీంకారి దుర్గా లక్ష్మి. కట్టివరం బీసీ కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానంలో ఆషాఢ మాసం మాస శివరాత్రిని పురస్కరించుకొని ఈరోజు శ్రీ కనకదుర్గా అమ్మవారికి ఆషాఢ సారె కార్యక్రమం జరిగింది. కటివర ప్రజలందరూ, భక్తులందరూ సారె ఊరేగింపుతో కటివర గ్రామంలో గ్రామోత్సవం చేసి ఈరోజు అమ్మవారికి సమర్పించడం జరిగింది. తదనంతరం అమ్మవారికి కుంకుమార్చనలు గావించి ఈరోజు తీర్థప్రసాద పంపిణీ జరిగింది. ఒక 100 మందికి పైగా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కార్యక్రమం జయప్రదం చేశారు. చెంచుపేటలోని మార్గ్ అపార్ట్మెంట్లోని భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఫ్లాట్లోకి ప్రవేశించిన దుండగులు ఇంట్లోని విలువైన వస్తువులు చోరీ చేసుకు వెళ్లారు. 3 టౌన్ పోలీసుల సమాచారంతో క్లూస్ టీం రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నారు. స్థానిక చెంచుపేట ఈద్గా సమీపంలో గల మార్గ్ అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్లో జరిగిన చోరీ ఘటన శుక్రవారం వెలుగు చూసింది. అపార్ట్మెంట్లోని 2nd ఫ్లోర్లో గల B10 ఫ్లాట్లోకి చొరబడిన దుండగులు నగదు, బంగారు ఆభరణాలు అపహరించుకుని వెళ్లారు. ఈ ఫ్లాట్లో AVVS సుజాత అనే మహిళ ఒంటరిగా నివసిస్తోంది. ఆమె భర్త నరసింహరావు మృతి చెందగా కుమారుడు అమెరికాలో ఉంటున్నాడు. 5 నెలల క్రితం కుమారుని వద్దకు అమెరికా వెళ్లిన సుజాత గత ఆదివారమే తెనాలి వచ్చారు. బుధవారం రాత్రి తిరుమలకు దర్శనానికి వెళ్లారు. అయితే ఇంట్లో ఎవరూ లేకపోవటాన్ని గమనించిన దుండగులు ఇనుప రాడ్డు సాయంతో తలుపులు, తాళాలు, డోర్ మెష్ తొలగించి లోనికి చొరబడినట్లు అక్కడ ఆనవాళ్లు ప్రకారం తెలుస్తోంది. ఇంట్లోని వస్తువులన్నీ చెల్లాచెదరు చేయటంతో పాటు స్క్రూ డ్రైవర్ సహాయంతో కబోర్డులు, బీరువా తలుపులు తెరిచి నగదు, బంగారు ఆభరణాలు చోరీ చేసుకువెళ్లారు. కొన్ని వెండి వస్తువులు మాత్రం అక్కడే వదిలేసి వెళ్లారు. శుక్రవారం ఉదయం వేరే పని నిమిత్తం ఫ్లాట్ వద్దకు వచ్చిన బంధువు వరుసైన మహిళ తలుపులు పగలగొట్టి ఉండటం చూసి చోరీ జరిగినట్లు నిర్ధారించారు. స్థానికులతో పాటు 3 టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుంటూరు నుండి వచ్చిన క్లూస్ టీం ఫ్లాట్లో ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే ఫ్లాట్ యజమాని సుజాత అందుబాటులో లేకపోవడంతో ఎంత మొత్తంలో సొమ్ము, ఆభరణాలు చోరీకి గురయ్యాయన్నది తెలియరాలేదు. తిరుమల నుండి సుజాత వచ్చిన తర్వాతే ఎంత పోయిందనేది ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే పెద్ద మొత్తంలోనే బంగారం చోరీకి గురై ఉంటుందని మాత్రం భావిస్తున్నారు.
చోరీకి వచ్చిన వారికి ఎంత పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు దొరకకపోతే అందుబాటులో ఉన్న వెండి వస్తువులను అక్కడే వదిలేసి వెళ్లారు అన్నమాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే అపార్ట్మెంట్లో 90కి పైగా ఫ్లాట్లు, కాపలాగా వాచ్మెన్లు, నిరంతరం సీసీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ దొంగలు ఏ విధంగా లోనికి చొరబడి చోరీకి పాల్పడి ఉంటారన్నది ప్రశ్నార్థకంగా ఉంది. ఇది బయట వ్యక్తులు పన్నా లేక మరెవరైనా ఈ చోరీకి పాల్పడ్డారా అన్న అనుమానాలు స్థానికులకు వ్యక్తమవుతున్నాయి. 2 వారాల క్రితం పంట కాల్వలకు సాగునీటి విడుదల సందేహాస్పదంగా తయారైంది. వర్షాభావ పరిస్థితులు, జలాశయాలు ఖాళీగా ఉండడంతో ఖరీఫ్ సీజన్కు అవసరమైన సాగునీటి లభ్యత ప్రశ్నార్థకంగా తయారైంది. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో జలాశయాలకు వరద నీరు చేరుతూ ఉండడంతో కృష్ణా పశ్చిమ డెల్టాలో వరి సాగుకు భరోసా చిక్కింది. ఎగువ రాష్ట్రాల్లో వర్షాలకు శ్రీశైలం జలాశయం నిండిపోయింది. అధికంగా వస్తున్న వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరో వారం రోజుల్లో నాగార్జున సాగర్, పులిచింతల జలాశయాలు నిండుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. పులిచింతల దిగువన క్యాచ్మెంట్ ఏరియా నుండి వస్తున్న వరద నీటిని ప్రకాశం బ్యారేజీ ద్వారా కృష్ణా డెల్టాకు విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా పశ్చిమ డెల్టాకు 6000 క్యూసెక్కుల నీరు వస్తోంది. పశ్చిమ డెల్టాలోని కాలువలకు అవసరమైన మేరకు సరఫరా ఇస్తున్నారు. కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలో 5,71,351 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఖరీఫ్ సీజన్లో ప్రధానంగా పండించేది వరి పంట అని తెలిసిందే. వర్షాభావం పరిస్థితులతో శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలు పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్తో సహా ఖాళీ అయ్యాయి. దీంతో ఖరీఫ్ సీజన్కు నీటి విడుదల ప్రశ్నార్థకమైంది. వరి సాగుకు నీటి లభ్యతపై నీలి మేఘాలు ఆవరించాయి. 2 వారాల క్రితం పరిస్థితి ఇలా ఉంటే ఆ తర్వాత కురిసిన వర్షాలకు పశ్చిమ డెల్టాలోని ఎగువ ప్రాంతమైన తెనాలి, వేమూరు నియోజకవర్గాల్లో వరి విత్తనాలను వెదజల్లారు. పశ్చిమ డెల్టా పరిధిలో ఇప్పటికీ 1.50 లక్షల ఎకరాల్లోనే వరి సాగు చేపట్టారు. వెదజల్లిన చేలతో పాటు ఇతర ప్రాంతాల్లో వరి నాట్లకు, పంట కాలువలకు నీటి సరఫరా తప్పనిసరని తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో పంట కాలువలకు తగినంత నీటి సరఫరాకు అవకాశం ఉండదనే భావనతో రైతాంగం ఆందోళన చెందుతుంది. ఎగువ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురవటంతో తుంగభద్ర పరవళ్లు తొక్కింది. జలాశయాలను నింపుకుంటూ కృష్ణానదిలోకి చేరుకుంది. అక్కడి నుంచి శ్రీశైలం జలాశయానికి అధిక పరిమాణంలో నీరు వచ్చి చేరుతోంది. బుధవారం రాత్రికి శ్రీశైలంలో 883.90 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. మరోవైపు వరద ఉధృతి కొనసాగుతూ ఉండటంతో శ్రీశైలంలో 10 గేట్లను ఎత్తి దిగువకు నీరు వదులుతున్నారు. కృష్ణానది నీరు బిరబిర నాగార్జున సాగర్ కేసి పరుగులు తీస్తోంది. దీంతో పాటు పులిచింతల దిగువన ప్రకాశం బ్యారేజీ క్యాచ్మెంట్ ఏరియాలో కురిసిన వర్షాలకు వరద నీరు బ్యారేజీని చేరుతోంది. దీంతో కృష్ణా డెల్టాకు సాగునీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో కృష్ణా పశ్చిమ డెల్టాకు 6000 క్యూసెక్కులు పైగా నీరు వస్తుండగా కొమ్మమూరు కాలువకు 2500 పైగా క్యూసెక్కులు, తూర్పు కాలువకు 650, పశ్చిమ కాలువకు 250, నిజాంపట్నంకు 400, బ్యాంక్ కెనాల్కు 1500, హై లెవెల్ ఛానల్కు 200 క్యూసెక్కులు చొప్పున సరఫరా ఇస్తున్నారు. పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ సామర్థ్యం 8200 క్యూసెక్కులు. ఆయకట్లో ఎక్కువ విస్తీర్ణంలో ఇంకా వరి నాట్లు ఆరంభం కానందున గరిష్ట నీటి సరఫరా ఆవశ్యకత లేదు. ఈలోగా నాగార్జున సాగర్, పులిచింతల జలాశయాలు కూడా నిండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సాగర్కు పెద్ద ఎత్తున వరద నీరు వస్తూ ఉండటంతో శుక్రవారం సాయంత్రం రాష్ట్ర మంత్రులు నాగార్జున సాగర్ నుండి దిగువకు నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ జలాశయానికి 3.69 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 182.65 టీఎంసీలుగా ఉంది. ప్రవాహం పెరుగుతున్నందున సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్ నుంచి మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, తుమ్మల, కోమటిరెడ్డి దిగువకు నీరు విడుదల చేశారు. దీంతో పశ్చిమ డెల్టాలో ఖరీఫ్ సీజన్కు అవసరమైన సాగునీరు లభిస్తుందని, కాలువ చివరి భూములకు సైతం నీటి సరఫరా ఇస్తామని జల వనరుల శాఖ ఈఈ శంకారపు మల్లికార్జున చెప్పారు. తెనాలి డివిజన్ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులకు బియ్యం పంపిణీ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా యూనియన్ తరపున సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు యూనియన్ నాయకులు తెలిపారు. తెనాలి మండలం తేలప్రోలు గ్రామంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో తెనాలి డివిజన్ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. రాబోయే స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వృద్ధులైన పేద భవన నిర్మాణ కార్మికులకు యూనియన్ తరపున అండగా నిలబడుతున్నట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారికి బియ్యం పంపిణీ చేస్తున్నామని యూనియన్ అధ్యక్షుడు రెడ్రౌతు శ్రీనివాసరావు అన్నారు. ఇందులో భాగంగా తేలప్రోలు గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికులు ఎస్కే తాన్మస్తాన్, పఠాన్ జానీలకు బియ్యం పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఎస్కే జానీ భాష అనారోగ్యం కారణంగా పని చేసుకోలేకపోతున్నందున 5,000 రూపాయల విలువైన సరుకులను
కుటుంబ సభ్యులకు యూనియన్ తరపున అందజేశారు. సహకరించిన కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ ఫకీర్ అహ్మద్, ఎస్కే రహమాన్, ఎస్కే సైదా, గాలిబ్ షైదా, ఎస్కే ఖలీల్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెనాలి డివిజన్ భవన నిర్మాణ టాపీ వర్కర్ల యూనియన్ ఆగస్టు 15 సందర్భంగా వృద్ధులైన భవన నిర్మాణ టాపీ వర్కర్స్కి బియ్యం పంపిణీ చేస్తున్నాం. ఈ సందర్భంగా తేలపోలుకు చెందిన పఠాన్ జానీ గారు మరియు షేక్ తాజ్ మస్తాన్ జానీ గారికి బియ్యం పంపిణీ చేస్తున్నాం. మరియు జానీ భాష ఎస్కే జానీ భాష అనారోగ్య కారణంగా పని చేసుకోలేకపోతున్న సందర్భంగా అతని కుటుంబ ఖర్చుల నిమిత్తం 5,000 రూపాయలు విలువ గల నిత్యావసర వస్తువులు ఇవ్వటం జరిగింది. దీనికి సహకరించిన కమిటీ సభ్యులకు మరియు భవన నిర్మాణ కార్మికులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మంచం పట్టిన తుమ్మపూడి గ్రామంలో విష జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒళ్ళు నొప్పులు, కాళ్లు వాపులతో తీవ్ర అవస్థలు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం వారు విష జ్వరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. దుగ్గిరాల మండలం తొమ్ముపూడి గ్రామంలో 20 రోజుల నుండి ప్రజలు విష జ్వరాలతో మంచాన పట్టారు. ఊరంతా విష జ్వరాలు. ఒక్కో ఇంట్లో 2-3 బాధితులు పెన్షన్ డబ్బులు తీసుకుని తెనాలి మంగళగిరిలోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి మందులు తెచ్చుకున్నామని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో మురుగునీరు బయటకు పోవటం లేదన్నారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది వారు ప్రజలకు అందిస్తున్న మందులకు విష జ్వరాలు ఏమాత్రం తగ్గటం లేదన్నారు. జలుబు, దగ్గు, కీళ్ల నొప్పులతో అల్లాడిపోతున్నామని గ్రామస్తులు వాపోయారు. తాగునీటి శాంపిల్స్, రక్త నమూనాలు సేకరించి ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం వారు ముందుకు రావాలని ప్రజలు కోరుతున్నారు. రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేదలు విష జ్వరాలతో తీవ్ర అవస్థలు పడుతున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. విష జ్వరాలు గ్రామంలో తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న కారణంగా ప్రభుత్వం వారు వెంటనే స్పందించి 24 గంటలు వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని తొమ్మపూడి గ్రామస్తులు కోరుతున్నారు. దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా, తొమ్మపూడి గ్రామం. నాకు మొహం వస్తుంది, జ్వరాలు, కీళ్ళు నొప్పులు, ఎయిమ్స్లో వాడుకుంటున్నాం. దగ్గు, జలుబు 30-40 ఏళ్ళు అయినా తగ్గట్లా. ఎన్నో సార్లు తిరుగుతాం ఆ ఎయిమ్స్ హాస్పిటల్. కింద నుంచి పైకి, పై నుంచి కింద తిప్పుతున్నారు కానీ దాంట్లో ఏమి చదువుకోని వాళ్ళు అయితే అసలు అల్లాడిపోతున్నారు. ఆ ఎయిమ్స్ హాస్పిటల్లో కన్ఫ్యూజ్ అయిపోతుంది. కాళ్ళు పోట్లు, మెడ చెవుల నొప్పులు, తలనొప్పి, కీళ్ళు నొప్పులు, మెడల నొప్పులు. మాది తుమ్మపూడండి. బాగా లేకపోతున్నాను, అన్నం తినబుద్ధి కావట్లేదు, వాంతులు వచ్చినట్టు ఉంటున్నాను. శాంతి మందులే కానీ అసలు వాళ్ళు మందులు ఇవ్వట్లేదు. మరి వస్తున్నారు, తగ్గినాయి అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. జ్వరాలను అసలు మూలన పడిపోయి అసలు లేతల పిల్లలతో సహా పెద్దవాళ్ళతో సహా ఆ మందులు మా పని చేయట్లేదు. మంచి మందులు ఇచ్చి గవర్నమెంట్ చేత సహాయం చేయమని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన బి జనార్దన్ రావు. తాజా బదిలీల్లో భాగంగా విజయవాడ ట్రాఫిక్ డివిజన్ 1 ఏసీపీ నుండి తెనాలి డీఎస్పీగా నియామకం. నూతన డీఎస్పీకి శుభాకాంక్షలు తెలిపిన సబ్ డివిజన్లోని పోలీస్ అధికారులు. జలాశయాలకు మళ్లీ జలకళ. ఎగువ రాష్ట్రాల్లో వరదలతో నిండిన శ్రీశైలం జలాశయం, నాగార్జున సాగర్ జలాశయానికి చేరుతున్న వరద నీరు. కృష్ణా పశ్చిమ డెల్టా ఆయకట్టుకు భరోసా. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. పార్టీ క్యాడర్కు, ప్రజలకు అండగా ఉంటాం. తెనాలి నియోజకవర్గంలో మళ్లీ వైసీపీ జెండా ఎగురుతుంది. అభినందన సత్కారంలో శాసన మండలి ప్రతిపక్ష నేత లేళ్ల అప్పిరెడ్డి. తెనాలిలో సందడి చేసిన సినీ హీరోయిన్ హన్సిక. బోసు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన రిలయన్స్ డిజిటల్ ను ప్రారంభించిన అభిమానులను ఉత్సాహపరిచిన హన్సిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.